పిటిషన్పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. సత్తెనపల్లి నియోజకవర్గంలోని 236, 237, 253, 254 వార్డుల్లో రీపోలింగ్ నిర్వహించాలని మంత్రి అంబటి పిటిషన్ వేశారు. ప్రతివాదులుగా ఈసీ, సీఈఓ సహా 5గురిని చేర్చారు. అంబటి పిటిషన్పై ఏపీ హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. మంత్రి అంబటి పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. సత్తెనపల్లి నియోజకవర్గంలోని 236, 237, 253, 254 వార్డుల్లో రీపోలింగ్ నిర్వహించాలని మంత్రి అంబటి పిటిషన్ వేశారు. ప్రతివాదులుగా ఈసీ, సీఈఓ సహా 5గురిని చేర్చారు. అంబటి పిటిషన్ పై ఏపీ హైకోర్టులో నేడు విచారణ చేపట్టనున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, గాయత్రి, ఏదైతే ఎలక్షన్ జరిగినటువంటి రోజున పెద్ద ఎత్తున కూడా రిగ్గింగ్ జరిగిందని మొట్టమొదటి నుంచి కూడా అంబటి రాంబాబు అయితే ఆరోపిస్తూ ఉన్నాడు. ఆరోపించినటువంటి నేపథ్యమే కాకుండా దానికి సంబంధించి కొన్ని వీడియోలతో సహా ఆయన ఆ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా కూడా ఏదైతే 236, 37, 253, 254 సంబంధించిన పోలింగ్ బూతులకు సంబంధించి ఆ పోలింగ్ బూతుల్లో ప్రధానంగా కూడా రిగ్గింగ్ జరిగిందని ఆయన అయితే పెద్ద ఎత్తున కూడా ఆరోపిస్తున్న నేపథ్యం. ఆ తర్వాత దీనికి సంబంధించి ఈ వీడియోస్ ని కూడా ఆయన దగ్గర ఉన్న సాక్ష్యాలను కూడా ఈసీ దగ్గరికి తీసుకొని వెళ్లి ఈసీని అయితే మాత్రం అక్కడ తిరిగి రీపోలింగ్ నిర్వహించాల్సిందిగా కూడా ఆయన కోరారు. దానికి ఈసీ అయితే ఈయన ఇచ్చినటువంటి కంప్లైంట్ అయితే రిసీవ్ చేస్తున్నారు, కానీ దానికి సంబంధించి మాత్రం తిరిగి రీపోలింగ్ చేసేందుకు కూడా వాళ్ళైతే మాత్రం ఎటువంటి రెస్పాండ్ కావాలన్నటువంటి పరిస్థితి. అదే విధంగా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా తనకు సంబంధించి తన ప్రాంతంలో ఉన్నటువంటి 4-5 బూతుల్లో రిగ్గింగ్ జరిగింది, టీడీపీ వాళ్ళు పూర్తిగా కూడా రిగ్గింగ్ పాల్పడ్డారు అని ఆయన కూడా ఈసీని కలిసి తన దగ్గర ఉన్నటువంటి ఏవైతే సాక్ష్యాధారాలు చూపించినప్పటికీ కూడా ఈసీ అయితే వాటిని కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలోని ఇవాళ ప్రధానంగా కూడా హైకోర్టులో అటు టీడీపీకి సంబంధించినటువంటి ఈ నేతలు, అదేవిధంగా కూడా టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు, వైసీపీకి సంబంధించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా ఈ రోజు హైకోర్టుని ఆశ్రయిస్తున్నారు. ఈ పిటిషన్ పై విచారణ అనేది ఇవాళ జరుగుతుంది. ప్రధానంగా కూడా వాళ్ళు ఏంటంటే రిగ్గింగ్ పెద్ద ఎత్తున కూడా జరిగింది. ఈ రిగ్గింగ్ జరిగినటువంటి వాటిని ఎవిడెన్స్ తో సహా కూడా మేము ప్రింట్ చేసినప్పటికీ కూడా ఈసీ దానికి అనుమతి ఇవ్వలేదు మళ్ళీ రీపోలింగ్ చేయడానికి అని చెప్పి వాళ్ళైతే మాత్రం ఈ ఏదైతే ఈసీని వాళ్ళైతే మాత్రం ఈ ఈసీ అదే దాంట్లో ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి అయితే ఉంది, ఇంప్లిమెంట్ గా చూపించినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు అయితే మాత్రం హైకోర్టులో మాత్రం విచారణ అనేది జరుగుతుంది. ఈ విచారణ ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. గాయత్రి.